అది రికవరీ కాకుండా ఇంకోటి అనుకున్నాం. సేనకంతా చూసేది మొత్తం 200-300 కేజీలు మనకంటే ఇంకెక్కువ వచ్చేసారు. నమస్తే అండి. ఈ పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నమాది వీధి ఏరియాలో నిడగంటి జ్యోతి అనే ఒక ఆవిడ ఇంట్లో గంజాయి ఉందనే సమాచారం మేరకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు 3 గంటల సమాచారం వచ్చింది. వస్తే వెంటనే మా ఉమెన్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కలిసి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్తే అక్కడ ఇంటి బయట వరండాలోనే 2 బ్యాగులతో గంజాయి ఉంది. ఒక్కొక్క బ్యాగు 4-5 కేజీలు గంజాయి కలిగి ఉంది. ఆ 2 బ్యాగులతో ఉన్న 3 వ్యక్తులను చూసి వెళ్ళి పట్టుకుని చూస్తే ఆ బ్యాగులు ఓపెన్ చేసి చూస్తే అందులో గంజాయి వాసన వస్తుంది. ఇమీడియట్గా వాళ్ళ 3 ఎవరు ఏంటి అని అడిగితే ఆవిడ పేరు నిడగంటి జ్యోతి అని చెప్పి ఆవిడ చిన్నమాది వీధిలో ఉంటారు, ఈ పార్వతీపురం నీటు. ఆవిడ ఇక్కడ చిన్న పొట్లాల కింద ఈ గాంజాయి కొని చిన్న పొట్లాల కింద కట్టి 100 రూపాయలకు ఒక పొట్లం చొప్పున ఈ చుట్టుపక్కల గంజాయి కలిసి అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి అమ్ముతుంటుందని చెప్పి మనకు ఉన్న సమాచారం. దీని మీద నిఘా పెట్టడం జరిగింది. దాని మీద ఈ రోజు ఆవిడ పట్టుబడడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడి నుండి వస్తుంది అని అడిగితే తర్వాత మనకు అందులో ఉన్న ఒక వ్యక్తి నక్కా వెంకటేష్ అని చెప్పి బొబ్బులి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను సుంకి, ఒడిశా సుంకి, కోరాపుట్టు, సునాబేడ ఏరియాలో అక్కడ హిల్లక్ ఏరియాకి వెళ్ళి ఈ గంజాయి తీసుకొచ్చి ఈ జ్యోతి అనే ఆవిడకి ఇస్తుంటాడు, అమ్ముతుంటాడు. ఈవిడ ఇక్కడ చిన్న పొట్లాల కింద కట్టి ఈవిడ అమ్ముతుంది. అదేవిధంగా 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు లోహిత్. అతను కర్ణాటక ప్రాంతానికి చెందిన, కర్ణాటక స్టేట్కి చెందిన అతను నాగులాపురం విలేజ్ లో ఉంటాడు. ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ అది చేసుకుంటూ ఉంటాడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో. ఇతనికి ఈ వెంకటేష్ కి గతంలో ఉన్న పరిచయాన్ని ఆధారంగా తీసుకుని ఇతను కూడా గంజాయి కొనుక్కొని పట్టుకెళ్దాం అని చెప్పన్నాడు. ఇతను కూడా గంజాయి తాగే అలవాటు ఉంది. దాంతోపాటు గతంలో కూడా ఒకసారి వచ్చి ఇలాగే కొని పట్టుకొని వెళ్ళినట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. ఈసారి కూడా ఇతను కూడా పట్టుబడడం జరిగింది. దీన్ని నిఘా పెట్టి వీళ్ళని పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. 8 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళని కోర్టులో పెడుతున్నారు. 3 ఎవరైతే తీసుకొచ్చారో, ఎవరైతే కొనడానుకున్నారో మొత్తం వాళ్ళ 3 2 కొనడానుకున్నారు, కొనుక్కుంటున్నారు, ఒక అతను అమ్ముతున్నాడు. మొత్తం 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది.